హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ గొడ్డు కారం అండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. అరకిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తెంపి ఇలా తీసుకోవాలండి. చిక్కుడుకాయలు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో కాసినన్ని వాటర్ పోయండి. వాటర్ పోసిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు అందులో వేయండి. ముక్కలన్నీ వేసిన తర్వాత కాసంత ఉప్పు వేయండి. చిటికెడు పసుపు కూడా వేయండి. వేసి ఒకసారి ఇలా తిప్పండి. ఇలా తిప్పి ఒక ప్లేట్ మూత వేయండి. అవి అలా ఉడుకుతూ ఉండగా ముక్కలు కారం ప్రిపేర్ చేసుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర, 7-8 ఎండుమిరపకాయలు, 5-6 రెబ్బల చిన్నులపాయలండి. ఈ కొబ్బరి సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేద్దాం. ఎండు కొబ్బరికి బదులుగా పల్లీలైనా తీసుకోవచ్చండి. పుట్నాల పప్పు, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఎండు కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుందామండి. చూసారు కదా, ఇలా కచ్చాబచ్చాగా పట్టుకోవాలండి మిక్సీ గొడ్డు కారం అనేది. ఒక్కసారి మొక్కలు ఎలా ఉడికినాయో చూద్దామండి. చాలా వాటర్ ఉన్నాయి కదండి. హై ఫ్లేమ్ మీద పెట్టేయండి. ఈ వాటర్ అన్నీ ఈ మొక్కల్లోనే ఎగిరిపోవాలి. నీళ్లు వంపేస్తే దీనిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి ఈ మొక్కలకే ఇలా ఉడకనివ్వండి. హై ఫ్లేమ్ మీద పెట్టండి. వాటర్ అన్నీ ఇంకిపోవాలండి. అందాక హై ఫ్లేమ్ మీద ఉడికించండి. ఒకసారి మూత తీసి ఉడికిందో లేదో చూద్దామండి. పూర్తిగా నీళ్ళేమీ లేవండి. మీరు కూడా ఒకసారి చూడొచ్చు. ఇలా ఉడకబెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. 2 టేబుల్ స్పూన్ నూనె సరిపోతుందండి. అందులో తాలింపు దినుసులు వేయండి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఎండుమిరపకాయ తుంచి వేయండి. ఒకసారి అవన్నీ ఇలా తిప్పండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు 2 వేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేయండి. పచ్చివాసన పోయేంత వరకు వేయండి. దోరగా వేయించండి. మరీ ఎక్కువ కలర్ ఏం అవసరం లేదు. కాస్త దోరగా వేగితే చాలండి. కరివేపాకు కూడా వేసేయండి అందులో. కరివేపాకు వేసి మొత్తాన్ని దినుసులన్నీ ఇలా ఫ్రై చేయండి. ఆ తర్వాత చిక్కుడుకాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు ఇందులో వేయండి.
వేసి గరిటెతో ఇలా ఉల్లిపాయలు అవన్నీ కలిసేటట్లు తిప్పండి. ఇలా తిప్పుతూనే ఉండండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. అవన్నీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం మగ్గటానికి మూత తీసేద్దాము. చూసారా ఎలా ఉందో? కొంచెం ఏగినాయి కదండి. ఒకసారి ఒక గింజ తీసి చూడండి ఉడికిందో లేదో. నాకైతే బాగా ఉడికినాయండి గింజ కూడా. నాకైతే చాలా బాగా ఉడికినాయి. మీరు కూడా ఇలా చూడండి ఉడికింది లేదు అని. తర్వాత మనం మిక్సీ పట్టిన కారం అందులో వేసేద్దామండి. గొడ్డు కారం, గొడ్డు కారం వేసి ముక్కలన్నీ కింద నుంచి పైకి ఒక్కసారి తిప్పండి మెల్లిగా. కలర్ చూసారా ఎలా ఉందో? చాలా బాగుంది కదండి. అడుగంటకోకుండా ఇలా తిప్పుతూ ఉండండి. 2 నిమిషాలు మూత పెట్టండి. మూత తీసి చూడండి, మన కారం రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదండి. చిక్కుడుకాయ గొడ్డు కారం ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎలా ఉంది? చూడటానికైతే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చిక్కుడుకాయ గొడ్డు కారం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.